అందరికీ నమస్తే. నన్ను గెలిపించినందుకు, నమ్మినందుకు, ఓటేసిన ప్రతి ఒక్కరికి, వచ్చి ఓటేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చెప్తున్నాను. మేము ఏవైతే మాట ఇచ్చామో అది మేమైనా, ఆ ప్యానెల్ అయినా, ఏ ప్యానెల్ అయినా ఎండ్ ఆఫ్ ది డే ఫిలిం ఇండస్ట్రీ ఛాంబర్ కోసమే కష్టపడుతున్నారు అందరూ. సో ఏది జరిగినా అందరూ ఈక్వాలిటీ, మంచి జరగాలి. చిన్న నిర్మాతలు, పెద్ద నిర్మాత, సినిమా తీసేవాళ్ళు, సినిమా తీయని వాళ్ళు అని చాలా జరిగాయి. కానీ ఏదైనా కూడా అందరికీ మంచి జరిగితే చాలు. ఎవరు చేసినా మంచి జరగాలి. ఎండ్ ఆఫ్ ది డే ఎలక్షన్స్ వరకు ఇక్కడ పోటాపోటీ అంతా అయిపోయాక అందరం ఒకటే. అది ఈరోజు మళ్ళీ అందరూ ఒకటే. గెలిచిన ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్. గెలవలేని వాళ్ళు అలా ఏం లేదు. మళ్ళీ నెక్స్ట్ 2 years ఆఫ్ ఎలక్షన్స్ మళ్ళీ పోరాడతాం, మళ్ళీ గెలుస్తాం. సో ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. గెలిపించిన నాకు థ్యాంక్ యూ చెప్తున్నాను. వచ్చి ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్తే. నన్ను గెలిపించినందుకు, నమ్మినందుకు, ఓటేసిన ప్రతి ఒక్కరికి, వచ్చి ఓటేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చెప్తున్నాను. మేము ఏవైతే మాట ఇచ్చామో అది మేమైనా, ఆ ప్యానెల్ అయినా, ఏ ప్యానెల్ అయినా ఎండ్ ఆఫ్ ది డే ఫిలిం ఇండస్ట్రీ ఛాంబర్ కోసమే కష్టపడుతున్నారు అందరూ. సో ఏది జరిగినా అందరూ ఈక్వాలిటీ, మంచి జరగాలి. చిన్న నిర్మాతలు, పెద్ద నిర్మాత, సినిమా తీసేవాళ్ళు, సినిమా తీయని వాళ్ళు అని చాలా జరిగాయి. కానీ ఏదైనా కూడా అందరికీ మంచి జరిగితే చాలు. ఎవరు చేసినా మంచి జరగాలి. ఎండ్ ఆఫ్ ది డే ఎలక్షన్స్ వరకు ఇక్కడ పోటాపోటీ అంతా అయిపోయాక అందరం ఒకటే. అది ఈరోజు మళ్ళీ అందరూ ఒకటే. గెలిచిన ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్. గెలవలేని వాళ్ళు అలా ఏం లేదు. మళ్ళీ నెక్స్ట్ 2 years ఆఫ్ ఎలక్షన్స్ మళ్ళీ పోరాడతాం, మళ్ళీ గెలుస్తాం. సో ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. గెలిపించిన నాకు థ్యాంక్ యూ చెప్తున్నాను. వచ్చి ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ